బెట్టింగ్ యాప్ల ఉచ్చులో అనేక మంది టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొన్న 11 మంది, ఈరోజు 25 మంది కేసులో ఇరుక్కున్నారు. వేలాది మంది ఇన్నోసెంట్స్, జూదం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో పడి ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు కోల్పోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు చాలామంది సెలబ్రిటీల ద్వారా చెప్పించడం ద్వారా వారి ఫాలోవర్స్ గుడ్డిగా ఫాలో అవుతున్నారు, బెట్టింగ్ యాప్ల మాయలో పడుతున్నారు. మొన్నటి వరకు డిజిటల్ మీడియాలో సెలబ్రిటీగా ఉన్న హర్ష సాయి, ఇమ్రాన్ ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు అయ్యాయి. ఇప్పుడైతే ఏకంగా విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఇక సోషల్ మీడియాకి సంబంధించి అయితే శ్రీ హనుమంతు, విష్ణుప్రియ వీళ్ళందరూ, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, నిధి అగర్వాల్, ప్రణీత వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న టైంలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తుంది నిత్యం. పెద్ద పెద్ద యాప్స్ డ్రీమ్11, మై11 సర్కిల్, ఎంపీఎల్, ఫ్యాన్ ఫైట్, మై టీమ్ 11, బల్లేబాజీ, 11 వికెట్స్, ఫ్యాన్ టు ప్లే, రియల్ 11 అండ్ విజన్ 11 ఇలాంటి యాప్స్ వల్ల దేశంలో 50,000 కోట్ల రూపాయలు జరుగుతుందట బిజినెస్ ఐపీఎల్ సీజన్లో. ఇది కాక మామూలు ప్యాకెట్లు, జూదాలు, బెట్టింగ్లు వీటన్నిటినీ ప్రమోట్ చేయడం ద్వారా సెలబ్రిటీలు అసలు ఏం సంకేతం ఇస్తున్నారు సమాజానికి? మాకెందుకు డబ్బు వస్తుంది కదా అనుకుంటున్నారా? మీకు డబ్బు ఎందుకు ఇస్తున్నారు? ఊరికే ఇస్తున్నారా? మీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, మీకు అభిమానులు ఉన్నారు కాబట్టి, అంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అని మీకు అనిపిస్తోంది కాబట్టి మీకు డబ్బులు ఇస్తున్నారు. మీరేం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? నాకే సంబంధం, పైసలు వచ్చింది కదా, ఎవడు చేస్తే నాకెందుకు అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్లో? మొన్నటి వరకు డ్రగ్స్ ఇష్యూ, ఆ తర్వాత రకరకాల వ్యక్తిగతమైనటువంటి కారణాల్లో టాలీవుడ్ మొత్తం అపభ్రద పాలైంది. ఇప్పుడైతే ఏకంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియాలి కదా. బ్రాండ్ అంబాసిడర్లు అంటారు. బ్రాండ్ అంబాసిడర్ల బ్యాడ్ అంబాసిడర్లు. మీకు ఎండార్స్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? మీ వెనక వేల మంది, లక్షల మంది మీ మాట ఫాలో అవుతారు అని. అంటే మీకే వాళ్ళు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, వాళ్ళు ఎంత సంపాదించాలి? ఈ జనానికైనా అర్థం ఉండాలి కదా. ఎందుకంటే 100 కోట్ల మంది ప్రజలు ఉంటే 10-15 యాప్స్ ఉంటాయి. 10-15 యాప్స్ నిర్వాహకులు 100 కోట్ల మందికి రోజు డబ్బులు ఇవ్వడానికి వాడు తయారయ్యాడా? వాడి ఇంట్లో ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఈ 10-15 మంది 100 కోట్ల మంది ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడానికి యాప్స్ తయారు చేస్తారు. సింపుల్ లాజిక్. నీకు ఎందుకు వస్తాయి డబ్బులు? జోదం ఆడే వాళ్ళకి అందరికీ తలొక్కడికి లక్ష రూపాయలు ఇవ్వడానికి యాప్లు పెడతారా ఎవడైనా? మీ అందరి దగ్గర లక్షలు తీసుకోవడానికి పెడతారు వాళ్ళు. దాన్ని ఈ ప్రముఖులు ప్రమోట్ చేయడం, ఇది ఎక్కడ దాకా పోతుంది? దీనికి అడ్డు అదుపు ఉందా లేదా? చాలామంది అయితే, ప్రకాష్ రాజ్ గారు అయితే వీడియో పెట్టారు, నాకు తెలియలేదు, తప్పే అది. ఎప్పుడో 2017లోనే ఎప్పుడో నేను 9 ఏళ్ల క్రితం ఒక ఎండార్స్మెంట్ ఒప్పుకున్నాను, కానీ తర్వాత రియలైజ్ అయిన తప్పని. సో బెట్టింగ్ మంచిది కాదు, అది వ్యసనం లాంటిది. ఆ తర్వాత అగ్రిమెంట్ కంటిన్యూ చేస్తానంటే కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, వద్దనుకున్నాను అని. అదేవిధంగా చాలామంది ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళందరూ కూడా చెప్పారు తప్పైంది అని. విజయ్ దేవరకొండ టీం ప్రెస్ నోట్ పంపించింది. అవును, గత ఏడాదితో ఆగిపోయింది అది, మేము ఎండార్స్మెంట్ చేసాము ఒక కంపెనీకి, బట్ లీగల్గానే చేసాము, మేము లీగల్గా ఉన్న కంపెనీకే చేసాం, గ్యాంబ్లింగ్కి చేయలేదు, గేమింగ్ దానికి చేసాము అని. హర్ష సాయిని అయితే అప్పుడు నేను TV5లోనే కూర్చోబెట్టి మాట్లాడా, ఇదంతా పర్ఫెక్ట్ లీగలు, ధోనీలు, కోహ్లీలు వీళ్ళందరూ యాడ్స్ చేస్తున్న దానికే నేను చేశాను తప్ప గ్యాంబ్లింగ్ దానికి చేయలేదు, అయినా ఇకపై మానేస్తారని అన్నారు. అనన్య నాగళ్ళ హీరోయిన్, మల్లేశం, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో అద్భుతమైన నేమ్ తెచ్చుకుంది నటించి. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా
తన వంతు సహాయం ప్రకటించింది. అలాంటి అనన్య నాగళ్ళ పేరు కూడా ఈ కేసులో ఉంది. ఎందుకు అసలు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు కథానాయిక అనన్య నాగళ్ళ, అదేవిధంగా సీనియర్ మోస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అదేవిధంగా